తరిగిపోయే శక్తి వనరులు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ. తరిగిన శక్తి వనరుల్లో బయోగ్యాస్ అనేది చాలా ముఖ్యం. బయోమాస్ అనేది బయోమాస్ అంటే ఇది చేయాలంటే ఇండియా చేస్తే ఇండియా డెవలప్ అవుతుంది. ఇది యూఎస్ఏ, లండన్, జపాన్ అటు సైడ్ ఎక్కువగా చేస్తున్నారు. మన ఇండియాలో ఇంకా ఈ పద్ధతిని అమలు చేయాలి. ఈ పద్ధతి అమలు చేయాలంటే మన ఇండియా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాలో గ్రామాలు ఎక్కువ. ఆ గ్రామాల్లో బీడు భూములు చాలా ఉంటాయి. ఆ బీడు భూముల్లో ఒక భూమిని తీసుకొని ఆ భూమిలో గొయ్య తీసి ఆ ఊళ్ళో ఉండే నివసించే ప్రజలు ప్రతి ఇంట్లోనూ రోజుకి ఏర్పడే వేస్ట్ మెటీరియల్ అంతా ఆ గొయ్యలో వేసి కొన్ని రోజులు అది నిండిపోతుంది. అప్పుడు దాన్ని పైన కప్పేస్తే దాన్ని మట్టితో మళ్ళీ కప్పేయాలి. దాని మీద ఒక బ్లాక్ క్లాత్ ఎందుకంటే వేస్తున్నామంటే బ్లాక్ క్లాత్ అనేది సూర్యుడి నుంచి శక్తి ఎండను ఎక్కువగా తీసుకునేది బ్లాక్ క్లాత్. అందుకు దీన్ని బ్లాక్ క్లాత్ ఎంచుకున్నాం. బ్లాక్ క్లాత్ లోపల ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా ఈ భూమిలో మట్టిలో కలిపేటట్టు చేస్తుంది. అప్పుడు అది చేసినప్పుడు ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. అదే ప్రతి ఇంట్లో వాడుకునే ఎల్పిజి గ్యాస్. ఆ గ్యాస్ ఈ పైపుల ద్వారా కనెక్షన్ ఇచ్చి బయోగ్యాస్ ఛాంబర్లో ఉంచాలి. ఈ బయోగ్యాస్ ఛాంబర్ నుంచి గ్యాస్ ట్యాంక్ నుంచి వాటర్ బాయిలర్ ఉంటుంది. ఆ వాటర్ బాయిలర్ నుంచి ఆవిరి రిలీజ్ అవుతుంది. ఆ ఆవిరికి టర్బైన్స్ రొటేట్ అవుతాయి. ఆ టర్బైన్స్ రొటేట్ అయ్యేటప్పటికి అక్కడ కరెంట్ పుడుతుంది. ఆ కరెంట్ని మనం ఇక్కడ పవర్ జనరేషన్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడి నుంచి మనకి వాట్స్ యువర్ అంబిషన్? బయోమాస్ యొక్క శక్తి. వాట్ యు వాంట్ టు బికమ్? వాట్స్ యువర్ అంబిషన్? ఇది చేయడంతో ఇండియా ఎంతో డెవలప్ అవుతుంది. నువ్వు బాగా చదువుకుని రైల్వే జాబ్. వాట్ ఇస్ యువర్ అంబిషన్? Why you both want to go to railways? Because you see all the time trains here? Huh? You like trains more? Huh? So be in touch with me. I'll teach you how tracks works like, okay?